ఇప్పుడు మనం చైనా సుజో డిస్ట్రిక్ట్ ఒలింపిక్ స్టేడియం సరౌండింగ్లో ఉన్నాం. ఇక్కడ ఇది లైన్ 5, అది లేన్ 6 అటుపక్క ఉంది. ఇగో అక్కడ లేన్ 6 ఉంది అటుపక్క. అది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లైన్ 6, ఇది లైన్ 5. వీళ్ళు ఎంత డీసెంట్గా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పబ్లిక్ ఎలా ఇచ్చారంటే, ఇక్కడ డిజిటల్ బోర్డు ఇచ్చారు, మ్యాప్ ఇచ్చారు. సుజో ఏ రోడ్డు ఎటు వెళ్తుంది, ఎక్కడెక్కడ ఏ స్టేషన్స్ ఉన్నాయి. ఇదిగో స్టేషన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఎక్కడెక్కడ ఏ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం అంతా అక్కడ మ్యాప్ ఇచ్చారు. ఇక్కడ అవి కూడా క్లియర్గా ఇచ్చారు. ఎంట్రన్స్, ఎగ్జిట్, ఎలివేటరు, యాక్సెసిబుల్ ఎలివేటరు, పార్టీ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషను, నైబర్హుడ్ కమిటీ, విలేజ్ కమిటీ, పబ్లిక్ సెక్యూరిటీ అండ్ ఫైర్ ఫైటింగ్, ఇలా మొత్తం సోషల్ వెల్ఫేర్, హెల్త్ కేర్ మొత్తం అంతా కూడా ఇలా డీటెయిల్గా ఇచ్చారు. బైసికల్స్, పబ్లిక్ బైసికల్స్, బస్ స్టేషన్, లాంగ్ డిస్టెన్స్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, హెల్త్ కేర్, రీడింగ్ అండ్ రీసెర్చింగ్, పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్, ప్రెస్ అండ్ పబ్లికేషన్, సైట్ సీయింగ్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ స్కూల్, అదర్స్, ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ప్లేస్, ఫుడ్ అండ్ అకామిడేషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పార్క్ లాట్, పబ్లిక్ టాయిలెట్, గ్యాస్ స్టేషన్, ఇంత డీటెయిల్గా ఇచ్చారు మనకి. నేను ఇండియాలో హైదరాబాద్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అట్లీస్ట్ బయటికి రాగానే వీళ్ళు ఎవరు ఎటు వెళ్ళాలి అన్న ఇటువంటివి చూసి డిస్ప్లే చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.